యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో కూడా అన్నీ నష్టపోయి ఉన్నారు, కానీ అందరూ మీతో ఉంటానన్నవారు ఈరోజు ఎవ్వరు లేరు కదా. ఎల్ల వేళలా తోడుండేవాడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపోను అంటున్నాడు, నీకు తోడుగా ఉంటానన్నాడు. నీకు ఎవ్వరు లేరని నువ్వు భయపడొద్దు, నీకు అండగా నేనున్నాను, నా కృప నీకు తోడుగా ఉంచుతాను, నువ్వు ధైర్యంగా ఉండంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క మాటను బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు, ఆయన కృప నీకు తోడుగా ఉండబోతాడు. ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.